విజయవాడ వంటోన్ పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నల్లుడు కాండ్రేగుల రవిపై బాధితులు గడ్డం సుమన్ గడ్డం రేణుకదేవి ఫిర్యాదు చేశారు. వ్యాపార భాగస్వామి నమ్మకాన్ని దుర్వినియోగం చేసి కోట్ల రూపాయల నష్టం కలిగించాడని ఆరోపించారు. అలాగే చెక్ బౌన్స్ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని, డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులు పేర్కొన్నారు. మా వెనుక బుద్ధ వెంకన్న ఉన్నాడు అంటూ కూడా బెదిరింపులు చేస్తున్నారని బాధితులు తెలిపారు. గతంలో కాలుమని కేసులో కూడా రవి పాత్ర ఉందని ఆరోపణలు చేశారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. ఆయనే కాదు, ఆయన చేస్తారని ప్రాబ్లం అయిద్దేమో తెలియదు. ఎవరెవరి చేతో చేపించి మరి మాట్లాడిస్తున్నారు. ఒక చెక్ అయితే డిపాజిట్ అవ్వాల, బినామీ పేరు మీద అయినా ఎక్కడా కూడా మాకు డిపాజిట్ అవ్వకుండానే అయ్యిందని చెప్తున్నారు. బౌన్స్ అయ్యిందని చెప్పని చెక్ బౌన్స్ కేసుల కింద 2 పెట్టారు రిపోర్ట్స్. కానీ ఆ 2 ఒకటి అయింది, ఒకటి అవ్వలేదు. దాంట్లో మనుషులు కూడా తెలియట్లేదు ఎవరు ఎట్నుంచి చేస్తున్నారని. ఇంకో 2 ఉన్నాయి నా దగ్గర. నేను ఎక్కడి నుంచి అయినా వేస్తాను, ఏమన్నా చేయగలను, మీరు ఏమీ చేయలేరు, మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు న్యాయం దొరకదు, ఇది మా రాజ్యం, మేమే చేస్తాం, మేమేం చేసినా ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు అని క్లియర్ గా చెప్తున్నారు. స్టేషన్ లో కంప్లైంట్ తీసుకున్నారండి, మాట్లాడతానన్నారు. మాకు న్యాయం జరుగుద్దని ఆశిస్తున్నాం మేము ఎక్కడైనా. ఇప్పుడు రిటర్న్ కంప్లైంట్ ద్వారా ఇచ్చాం కాబట్టి మాకు ఈ లోపు ఏమన్నా థ్రెట్ జరిగిద్దేమో మాకు తెలియదు. ఆయనే కాదు, ఆయన చేస్తారని ప్రాబ్లం అయిద్దేమో తెలియదు. ఎవరెవరి చేతో చేపించి మరి మాట్లాడిస్తున్నారు. ఒక చెక్ అయితే డిపాజిట్ అవ్వాల, బినామీ పేరు మీద అయినా ఎక్కడా కూడా మాకు డిపాజిట్ అవ్వకుండానే అయ్యిందని చెప్తున్నారు. బౌన్స్ అయ్యిందని చెప్పని చెక్ బౌన్స్ కేసుల కింద 2 పెట్టారు రిపోర్ట్స్. కానీ ఆ 2